బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ లో జీవన్ రెడ్డి ఎపిసోడ్ కాకరేపుతుంది. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి పల్లెలన్నీ తిరుగుతానని సంచలన నిర్ణయం తీసుకున్నారు. నా ప్రమేయం లేకుండా జరగాల్సినవి జరిగాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. మా పార్టీ నుంచి డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడన్నారు. ఇక పార్టీ మరే ఆలోచనలో ఇప్పటి వరకు అయితే లేదన్నారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారని నొక్కి చెప్పారు. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ లైన్ లో ఉన్నారు. విక్రాంత్. స్వాతి, ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మాజీ మంత్రి సీనియర్ నేత ఎమ్మెల్సీ అయినటువంటి జీవన్ రెడ్డి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా యోచనలో ఉన్నాడు. ఈ విషయం తెలుసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఇప్పటికే నిన్ననే ఇటు స్థానిక ఎమ్మెల్యేలతో పాటు మంత్రి శ్రీధర్ బాబు కూడా వెళ్లి నిన్న 2.5 గంటల పాటు కూడా చర్చించారు. అయినప్పటికీ జీవన్ రెడ్డి మాత్రం మనసు మార్చుకోలేదు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నాడన్న సమాచారంతో కూడా హైదరాబాద్ కు వచ్చినటువంటి జీవన్ రెడ్డి నివాసానికి కూడా డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి భట్టి విక్రమార్కతో పాటు శ్రీధర్ బాబు వీళ్ళిద్దరూ, అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే జీవన్ రెడ్డి నివాసంలో కూడా భేటీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డి అవసరాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా సముచిత స్థానం కల్పించేందుకు ఏఐసిసి అధిష్టానంతో కూడా ఇప్పటికే మంత్రాలు జరుపుతున్నట్టు తెలుస్తా ఉంది. అదే విషయాన్ని కూడా ఇటు జీవన్ రెడ్డి కూడా భట్టి విక్రమార్కతో పాటు శ్రీధర్ బాబు ఇద్దరు కూడా తెలియజేస్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ జీవన్ రెడ్డిని రాజీనామా చేయకుండా ఆపే యోచనలో మాత్రం కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా శ్రీధర్ బాబు భట్టి విక్రమార్క మాత్రం తీసుకున్నారు. దానికి సంబంధించి ఇటు భట్టి విక్రమార్క శ్రీధర్ బాబు కూడా అరగంట సంధిగా ఇటు ఏకాంతంగా భేటీ అయ్యారు జీవన్ రెడ్డితో. జీవన్ రెడ్డి కూడా కొంచెం వెనక్కి తగ్గినట్లే కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా రాజీనామా చేసే యోచనతోనే హైదరాబాద్ కు జీవన్ రెడ్డి వచ్చాడు. జీవన్ రెడ్డికి సంబంధించిన కాన్ఫరెన్సింగ్ సంబంధించిన అనుచర బలం కూడా ఇప్పటికే కరీంనగర్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ అయినటువంటి గాంధీ భవన్ కూడా చేరుకుంటా ఉన్నారు. గాంధీ భవన్ దగ్గర నిరసన తెలియజేసేందుకు కూడా సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ మాత్రం స్పీడప్ పెంచింది. ఈ అధిష్టానంతో కూడా ఇటు డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి భట్టి విక్రమార్క శ్రీధర్ బాబు కూడా మంత్రాలు జరుపుతా ఉన్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంతో పాటు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే ఆలోచనను విరమించుకోవాలని కూడా శ్రీధర్ బాబు బట్టి కోరుతా ఉన్నారు. మరి కాసేపట్లో కూడా జీవన్ రెడ్డికి సంబంధించిన ఉద్దేశం మాత్రం తెలియబోతా ఉంది. ఏదేమైనప్పటికీ రాజీనామా చేసేందుకే హైదరాబాద్ కు వచ్చినటువంటి జీవన్ రెడ్డిని ఏ విధంగా శాంతింపజేస్తారో చూడాల్సి ఉంటుంది. అయినప్పటికీ అనుచరులు మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలని కోరుతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి జీవన్ రెడ్డి 40 సంవత్సరాల నుంచి కూడా కొనసాగుతా ఉన్నాడు. అనేక సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా సేవలు అందించాడు. కష్టకాలంలో ఉన్నటువంటి ఈ 10 సంవత్సరాల కాలంలో కూడా జీవన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి గతంలో ఎమ్మెల్యేగా చేశాడు. ప్రతిపక్షంలో ఉన్నటువంటి జానారెడ్డి ప్రతిపక్ష హోదా ఉన్నప్పుడు కూడా ఉప ఎల్పీగా కూడా జీవన్ రెడ్డి సేవలు అందించాడు. ఆ తర్వాత మొన్న 2019 ఎన్నికలు జరిగిన సమయంలో కూడా ఆ సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షానికి పరిమితమైనప్పుడు కూడా కష్టకాలంలో ఎమ్మెల్సీగా జీవన్ రెడ్డి గెలిచి పట్టభద్రుల నుంచి కూడా పెద్ద బూస్టప్ ఇచ్చాడు కాంగ్రెస్ పార్టీకి. ఈ నేపథ్యంలోనే అప్పట్లోనే పిసిసి అధ్యక్ష పదవి కూడా ఆఫర్ వచ్చింది జీవన్ రెడ్డికి. అతని వద్ద డబ్బులు లేనందువల్లనే కొంత పిసిసి కూడా వెనకడుగు వేశాడు. ఈ నేపథ్యంలో తాజాగా మంత్రి పదవి వస్తుందని మాత్రం అనుకున్నారు. కానీ సెకండ్ లిస్ట్ లో ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందని అందరూ భావించారు. ఇటీవలే లోక్సభ ఎన్నికల్లో కూడా బలవంతంగా జీవన్ రెడ్డిని నిజామాబాద్ నుంచి కూడా పోటీ చేయించడం జరిగింది. అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీకి లేని పరిస్థితుల్లో కూడా ముందుకొచ్చి జీవన్ రెడ్డి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ తనను వాడుకొని వదిలేసిందనే ఒక బలమైన నమ్మకం మాత్రం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి జీవన్ రెడ్డి అనుచరులు వెలుపుచ్చుతా ఉన్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలని కూడా కోరుతా ఉన్నారు. తాను కూడా ఇప్పటికే 70 సంవత్సరాలు అవుతున్న సందర్భంలో కూడా ఇప్పటి వరకు 40 సంవత్సరాల నుంచి కూడా రాజకీయం ప్రశాంతంగా చేశాను. ఇలాంటి కుట్రలు కుతంత్రాల మధ్య తాను రాజకీయంగా నిలదొక్కుకోలేనని, ముందుకు వెళ్ళలేనని, ఖచ్చితంగా రాజీనామా చేసి వ్యవసాయం చేసుకుంటానని కూడా తన అనుచరుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాడు. ఏదేమైనప్పటికీ అరగంట నుంచి కూడా ఇటు భట్టి విక్రమార్క శ్రీధర్ బాబు మాత్రం మంత్రాలు జరుపుతా ఉన్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామాను అడ్డుకునే దిశగా మాత్రం ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి. స్వాతి. Right. Thank you, Vikrant. Thanks for the details.